ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 9వ వచనం. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. దేవుని కార్యాలు చాలా సందర్భాల్లో మనకి ఆలస్యమని తోస్తూ ఉంటాయి. నేను ఎంతగా ప్రార్థన చేస్తున్నాను, నేను ఎంతగా కంగారు పడుతున్నాను, నేను ఎంతగా తొందరపడుతున్నాను, దేవుడు ఏమి చేయడేంటి అన్నట్లుగా మనం ఆలోచిస్తూ ఉంటాం. తగిన సమయమందు దేవుడు తన వారిని హెచ్చిస్తాడని, తగిన సమయమందు దేవుడు వారికి ఆహారం ఇస్తాడని, తగిన సమయమందు మేలు చేస్తాడని బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో మనం చూస్తాం. మనం కంగారు పడినట్లుగా, మనము బెంబేలెత్తినట్లుగా, మనము తొందరపడినట్లుగా దేవుడు కంగారు పడడు. ప్రతిదానికి ఆయన సమయాన్ని నిర్దేశించాడు. ఆ సమయం లోపల మనము ఆయన రూపంలో చెక్కబడడానికి, మనం ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడడానికి దేవుడు మనకు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. నువ్వు ఆయన సందులో ప్రార్థిస్తున్నావు, నువ్వు ఆయన మీద ఆధారపడుతున్నావు, చాలా మంచి పని అది. నువ్వు దేవుని వైపు కన్నులెత్తి చూస్తున్నావు, ఆయన కొరకు ఎదురు చూస్తున్నావు, దేవుడే నా జీవితంలో కార్యాలు చేస్తాడని నమ్ముతున్నావు, మంచిదే. అయితే ఆయన కార్యం చేసేంత వరకు నువ్వు ఓపిక పట్టు. దయ చూపాలనే ఆయన మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన కూడా ఇదే పనిలో ఉన్నాడు. నీకు మేలు చేయాలన్నటువంటి ధ్యాసలోనే ఉన్నాడు. నీకు మేలు చేయాలన్నటువంటి పనిలోనే ఆయన చాలా బిజీగా ఉన్నాడు. ఆయనేమి చేతులు కట్టుకున్నవాడు కాదు. మనందరికీ తెలుసు, మార్తా మరియలు చాలా దుఃఖంలో ఉన్నారు. తమ తమ్ముడు అనారోగ్యంగా ఉన్నాడని ప్రభువారు కబురు పంపించారు. ప్రభువారు ఈ లోపల ఎంతో మంది వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తూ ఉన్నారు. ఆయన ఒక నిమిషం కూడా ఖాళీగా ఉన్న వ్యక్తి కాదు. ప్రజల శ్రేయస్సు కోసం అనేక వ్యాధిగ్రస్తులను తన దగ్గర తీసుకొస్తున్నప్పుడు వాళ్ళందరినీ స్వస్థపరుస్తూ పంపిస్తూ ఉన్నాడు. మరి తాను ఎంతో అమితంగా ప్రేమించేటువంటి కుటుంబంలో సమస్య కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, వ్యాధి కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు ప్రభు వెంటనే రాలేదు వాళ్ళ దగ్గరికి. ఆ లాజరు చనిపోయిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత ప్రభువారు వచ్చారు. వీళ్ళిద్దరూ ఏడుస్తూనే, ప్రవ్వా ఇంకిప్పుడు వచ్చావు, నువ్వు ఏం చేయగలవు అన్నట్టుగా మాట్లాడారు. నిన్ను మేము ఎప్పుడో కబురు పంపిస్తే ఇప్పుడు వచ్చావేంటి ప్రవ్వా అన్నట్లుగా ప్రభు దగ్గర కొంచెం అసహనాన్ని ప్రదర్శించారు. అయితే ప్రభువుకి ఎప్పుడు రావాలో తెలుసు, ఎప్పుడు ఏం చేయాలో ఆయనకి తెలుసు. ఖచ్చితంగా నీ మొరను ఆయన కొట్టివేసేవాడు కాదు. ఖచ్చితంగా నీ ప్రార్థనని త్రోసివేసేవాడు కాదు. ఆయన ఆలస్యం ఎందుకు చేస్తున్నాడో తెలుసా? నీ మీద మరింతగా జాలి చూపాలని, నీ ఎడల మరిన్ని గొప్ప కార్యాలు చేయాలని, మరింత శ్రేష్టమైన విధానంలో నీకు కార్యం జరిగించాలనే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. ఆలస్యం అలక్ష్యం కాదు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు కూడా ఫీల్ అవుతున్నావా? నా జీవితంలో కార్యము జరగట్లేదమ్మా అని బాధపడుతున్నావా? ఏం బాధపడదు, జరగబోతుంది నీ జీవితంలో కార్యం. ప్రభు అలక్ష్యం చేసేవాడు కాదు. నీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. నీ జీవితంలో ఆయన చేసే కార్యం చాలా అమోఘంగా ఉండబోతుంది, చాలా అద్భుతంగా ఉండబోతుంది. అందరికీ జరిగినట్లుగా నీకు జరగదు. అందరికన్నా శ్రేష్టమైన విధానంలో దేవుడిని కార్యం చేయబోతున్నాడు. నువ్వు ఆయన మీద ఆధారపడుతున్నావు కాబట్టి నేను ఆయన ఎందుకు సిగ్గుపరుస్తాడు? ప్రతి విషయం, నీ ఉద్యోగ విషయంలో, నీ వివాహ విషయంలో, నీ ఆరోగ్య విషయంలో, నీ కుటుంబం విషయంలో, నీ బిడ్డల విషయంలో, నీ ఆధ్యాత్మిక జీవితం విషయంలో, నీ సంఘం, నీ సేవా విషయంలో, నీవు చేస్తున్న ప్రతి ప్రార్థనకు కూడా వెంటనే నీకు జవాబు రాకపోయినా ఖచ్చితమైన జవాబును ఆయన సిద్ధపరిచి నీకు పంపించబోతున్నాడు. ఆయన ఇదే పనిలో ఉన్నాడు. నీకు కార్యాలు జరిగించడానికి ఆయన ఎప్పుడు ఇష్టపడుతూనే ఉన్నాడు. నీ పట్ల దేవుడు అమోఘమైన కార్యం జరిగిస్తున్నాడు. అందుకే ఆయన ఆలస్యం చేస్తున్నాడు, అందుకే నిలబడుతున్నాడు. నమ్ము, నీ జీవితంలో అద్భుతమైన కార్యం జరగబోతా ఉంది. నీ జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యం జరగబోతా ఉంది. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలకి సహనం, ఓర్పు దయచేయండి. విశ్వాసంలో ఇంకా మెట్లు ఎక్కడానికి సహాయం చేయండి. నువ్వు చేయబోతున్న కార్యాన్ని వారు అందుకోవడానికి కావలసిన ధైర్యం, సహనం, ఓర్పుని బిడ్డలకు ఇవ్వండి. అద్భుతాలు బిడ్డల జీవితంలో జరిగించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.